ఫ్రెండ్స్ టెక్నోస్ 1919 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 3, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి షామీ నుంచి షామీ 15 సిరీస్ అయితే లాంచ్ అయినాయి గ్లోబల్గా. షామీ 15 అల్ట్రా 2 ఫోన్స్ లాంచ్ చేశారు. వీటి గ్లోబల్ ప్రైజింగ్ ఇచ్చారు కానీ యూరోస్లో ఇచ్చారు. కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. మనకి ఇండియాకి అయితే ఆ ప్రైజింగ్లో అయితే రాదు. షామీ 15 అల్ట్రా యూరోస్లో చూసుకుంటే 1,36,000 రూపాయలు ఉంది. ఆ ప్రైస్కి అయితే రాదు. ఇండియాకి ప్రైజింగ్ అయితే వీళ్ళు మార్చి 11వ తారీఖు అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. కొద్దిగా వెయిట్ చేయాలి మనం. ఇంకో 10 రోజుల దాకా వెయిట్ చేస్తే మీకు ఇండియన్ ప్రైజింగ్ కూడా తెలుస్తుంది. మొత్తం 2 ఫోన్స్ ఇవి 15 అల్ట్రా. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 15 ఒక 70,000 ఆ రేంజ్లో పెడతారేమో, 70,000-80,000 మధ్యలో. అండ్ 15 అల్ట్రా వచ్చేసరికి ₹1,00,000 దాకా పోవచ్చు, 1,10,000 దాకా కూడా పెట్టచ్చు. నేను అనుకున్న దానికన్నా ప్రైజెస్ ఒక 10,000 కూడా తక్కువ కూడా రావచ్చు, చెప్పలేం. అది షామీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కాంపిటీటర్స్ అయితే ₹1,00,000 దగ్గర పెట్టారు అల్ట్రాని. సో వీళ్ళు కూడా అదే రేంజ్లో తీసుకొని రావచ్చు. అండ్ వీటి స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 15 అల్ట్రా ఇంచుమించు సేమ్ ఉన్నాయి స్పెక్స్. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. రెండిట్లో మీకు సేమ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాసే. బ్యాక్ సైడ్ రెండిట్లో 3 కెమెరాస్ సేమ్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. కాకపోతే అల్ట్రా మోడల్లో ఇంకో కెమెరా కూడా ఉంటుంది. 4 కెమెరాస్ ఉంటాయి మొత్తం బ్యాక్ సైడ్. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి. దీన్ని యూస్ చేసి 4.3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అండ్ డిస్ప్లేలో కూడా చేంజ్ అయితే ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. షామీ 15 వచ్చేసరికి 6.36 ఇంచ్ డిస్ప్లే, 1.5K డిస్ప్లే. అదే షామీ 15 అల్ట్రా వచ్చేసరికి డిస్ప్లే సైజ్ పెరుగుతుంది. 6.73 ఇంచ్ డిస్ప్లే, 2K రెజల్యూషన్తో వస్తుంది. LTPO ప్యానల్, 2 LTPO ప్యానల్స్, OLED ప్యానల్స్. అండ్ బ్యాటరీలో కూడా కొద్దిగా చేంజ్ ఉంటుంది. 15 వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ 5240 mAh ఉంటే 15 అల్ట్రా వచ్చేసరికి 5410 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి, 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తున్నాయి. ఇవి కెమెరా ఫోకస్డ్ ఫోన్. ఇవి లైకా పార్ట్నర్షిప్తో కూడా వస్తాయి. చూద్దాం ఎంత ప్రైస్ ఇండియా తీసుకొస్తారు. మార్చి 11వ తారీఖులో తెలుస్తుంది. అంతేకాదు ఈ సాఫ్ట్వేర్ పరంగా జెమినైతో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. వీళ్ళ మొత్తం లోపల అన్ని యాప్స్కి జెమినై ఇంటిగ్రేట్ చేసేస్తారు. సో ఇది కూడా నెక్స్ట్ 15 సిరీస్లో మీరు చూడొచ్చు. మీరు సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేస్తుంటే జెమినై మీరు ఎలా యూస్ చేస్తున్నారు అట్లానే మీరు షామీ ఫోన్స్లో కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మోటోరోలా H60 ఫ్యూజన్ ఫొటోస్ బయటకు వచ్చిన ఈవీ లీక్స్ ఫొటోస్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. ఈసారి ఇంకో కెమెరా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నట్టున్నారు. అండ్ కాబట్టి ప్రాసెసర్ H60 ఫ్యూజన్ ఈసారి మీడియాటెక్తో రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400తో రావచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి H60 Pro ఫొటోస్ కూడా బయటకు వచ్చింది. రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు డిజైన్ పరంగా. ఈసారి ఫ్యూజన్లో మాత్రం ఒక ఎక్స్ట్రా కెమెరా అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూంబర్గ్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ నుంచి ఈ వీక్లో మనం MacBook Air M4 చూడబోతున్నాం. MacBook Pro M4 ఆల్రెడీ నేను రీసెంట్గానే రివ్యూ చేసి, ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సేమ్ అదే, కాకపోతే ఎయిర్ మోడల్ కాబట్టి మీకు కొన్ని ఫీచర్స్ ఎగిరిపోతాయి. అవన్నీ వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మీకు తెలుస్తాయి. నెక్స్ట్ మనం మైక్రోసాఫ్ట్ మే 5వ తారీఖు నుంచి స్కైప్ని షట్ డౌన్ చేయబోతుంది. స్కైప్ ఇంతకుముందు వీడియో కాల్కి మనం యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు. సో టీమ్స్లో వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది అది. అందుకని చెప్పేసి దీన్ని షట్ డౌన్ చేసేస్తారు. ఒకవేళ మీరు కావాలంటే స్కైప్ మొత్తాన్ని మీరు టీమ్స్లోకి తీసుకొచ్చుకోవచ్చు, మీ డేటా మొత్తాన్ని. సో అట్లా అయితే వీళ్ళు ప్లాన్ చేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మోటోరోలా H50 20,999కి వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ దీనికి, మోటోరోలా H50కి. దీని మీద ₹1,000 బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఏ బ్యాంక్ అయినా యూస్ చేయొచ్చు. ఏ బ్యాంక్ యూస్ చేసినా ₹1,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. 20,999కి అయితే వస్తుంది. దీని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ అంత ఎక్కువ ఉండదు. అండ్ ఇంకొకటి గేమింగ్ ఆడలేరు. సో 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు కంప్లీట్ డీటెయిల్ చెక్ చేయాలనుకుంటే H50 రివ్యూ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన టెస్లా 2025 ఇండియాలో మనం చూడబోతున్నాం. కాకపోతే ఇండియాలో వీళ్ళు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేయట్లేదు. డైరెక్ట్ జర్మనీ నుంచి కార్స్ అయితే ఇంపోర్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ముంబైకి వస్తాయి కార్స్ అన్ని, అక్కడి నుంచి మిగతా స్టేట్స్కి వీళ్ళు పంపిస్తూ ఉంటారు అనమాట. మేబీ షిప్ ద్వారా తీసుకొని రావచ్చు కార్స్ అయితే. ఫస్ట్ స్టోర్స్ విషయానికి వస్తే ముంబైలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ముంబై BKCలో వీళ్ళు ఒక టెస్లా షోరూమ్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. ఢిల్లీ ఏరో సిటీలో టెస్లా షోరూమ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. సో ప్రజెంట్ అయితే 2 షోరూమ్స్ కన్ఫర్మ్ అవుతాయని. అండ్ నెక్స్ట్ మిగతా స్టేట్స్ కూడా వీళ్ళు విస్తరింపజేయొచ్చు. ముందు చూస్తారు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది కార్స్ మీద, అవి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాగా సక్సెస్ అయితే మాత్రం అప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ వాట్సాప్లో UPI లైట్ కూడా తీసుకొని రాబోతున్నారు. వీళ్ళతో కంపీట్ అవ్వడానికి ఫోన్పే కానీ వీళ్ళందరూ యూస్ చేస్తుంటారు UPI లైట్ సర్వీస్. సో ఇప్పుడు వాట్సాప్ కూడా దీన్ని వర్క్ చేస్తుంది. వాట్సాప్లో మీరు UPI లైట్ సర్వీస్ అయితే తొందరలో చూస్తారు. నెక్స్ట్ మనకి ఇండియాలో మనం యాపిల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. అవన్నీ 20 సంవత్సరాల నుంచి వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం
మన దేశం నుంచి ఇండియా నుంచి మిగతా కంట్రీస్కి చైనాకి వియత్నాంకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. ఈ మేక్ ఇన్ ఇండియా ఉద్యమం తీసుకొచ్చారు కదా, మేక్ ఇన్ ఇండియాలో కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు, చాలా కంపెనీస్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే పెడుతున్నాయి. సో దీనిలో భాగంగా ఇది సాధ్యమైతే అయింది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుని శివప్రసాద్ అడుగుతున్నారు, 2 years పాప ఉందంట, ఫోన్ బాగా అడిక్ట్ అవుతుంది, అలా కాకుండా ఏం చేయాలని అడుగుతున్నారు. ఫోన్కి ఇప్పుడు అందరు పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, ఎందుకంటే మనమే ఇస్తున్నాం ఫోన్స్. వాళ్ళు ఏమన్నా ఏడిస్తే ఫోన్ లేదన్నా చూపించడం, ఏమన్నా సాంగ్స్ కానీ ఇట్లాంటివి, వాళ్ళు తినకపోయినా కానీ ముందు ఫోన్ పెట్టేసి తినిపించడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది మనం చేస్తున్న మిస్టేక్. సో ఎడిక్షన్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ ఫోన్ చూపించడం మానేసి, పిల్లలు తినకపోతే ఏడుస్తున్నా కానీ తినకపోయినా కానీ చిన్నప్పుడు ఏం చేస్తారు మన అమ్మ వాళ్ళు, ఫోన్స్ లేనప్పుడు మనల్ని తీసుకెళ్ళేవాళ్ళు, రోడ్డు మీద అట్లా తీసుకెళ్తారు, అన్నీ చూపిస్తుంటారు, ఏమన్నా కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్లని చూపించి నవ్విపిస్తుంటారు, చందమామని చూపిస్తూ ఉంటారు, తినకపోతే ఏవో చెప్పి మనకి గోరుముద్దలు తినిపించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు, ఫోన్ పెడుతున్నారు, కూర్చోబెడుతున్నారు, ఇంకా అంతే కథం, అక్కడే అయిపోతుంది. సో అందుకే వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. మన తప్పే అది, వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, మనం పెంచే విధానం బట్టే ఉంటుంది. సొల్యూషన్ వచ్చేసరికి మనం మారాలి, మనమే పిల్లల్ని కొద్దిగా బయటకు తీసుకెళ్దాం. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తారో అదే ఫాలో అవ్వండి. సో అప్పుడే వాళ్ళు కొద్దిగా ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు. చాలామంది బట్టతలు ఉంటే బాధపడుతూ ఉంటారు, బట్టతలు వచ్చేసిందని చెప్పేసి దానికి ఏం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి, విగ్గులు ఎలా పెట్టుకోవాలి, ఇట్లాంటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కేరళకు చెందిన ఒక యూట్యూబర్ అయితే బట్టతలను ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నాడు. సో ఇతను బట్టతలని నేనేం సిగ్గుగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకు సిగ్గుగా ఫీల్ అవ్వడం, దాన్ని యూజ్ చేసి నేను డబ్బులు సంపాదిస్తున్నా అన్నాడు. ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. నార్మల్గా ఇతను పోస్ట్ పెట్టాడు అన్నమాట. ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, 28,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. తన బట్టతలు పెట్టేసి నేను ట్రావెల్ చేస్తుంటే ట్రావెల్ వ్లాగర్ని, ఒకవేళ మీరు ఏదైనా యాడ్ నా గుండె మీద వేసుకోవాలనుకుంటే వేసుకోండి, మనం మాట్లాడుకుందాం, నాకు కొద్దిగా పే చేయండి అని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడు. ఒక ఎయిర్ సంబంధించి కంపెనీ వచ్చి యాడ్ అయితే వేసుకుంది, అతనికి 50,000 రూపాయలు ఇచ్చింది. సో ఇది అతను షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకొని మనకు బట్టతలు ఉందని బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచిస్తే దాని నుంచి మనం డబ్బులు సంపాదించదని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ మనకి హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ మన హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, దగ్గర 342 ఐటీ ఎంప్లాయీస్ మీద వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. సో వీళ్ళ హెల్త్కి సంబంధించి, ఐటీ ఎంప్లాయీస్ అంటే కూర్చొని పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండవు, చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ మిస్ చేస్తూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ లేవు కాబట్టి సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయంటే, ఫస్ట్ ఉండాల్సిన వెయిట్ కంటే ఓవర్ వెయిట్ అయిపోతున్నారు, అంటే స్థూలకాయ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. సో అదొకటి ఫేస్ చేస్తున్నారు. దాంతోపాటు ఫ్యాటీ లివర్ వస్తుంది, డయాబెటీస్, ఇట్లాంటివన్నీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, మోస్ట్లీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బాడీకి. ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే రోజుకి 1 గంట సేపు వర్కౌట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు సజెషన్ అయితే ఇస్తున్నారు. అందరికీ సజెషన్ అదే, ఎవరైనా కానీ రోజుకి 1 గంట సేపు మీ బాడీ మీద మీరు స్పెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంత బిజీలో ఉన్నా కానీ. సో మీరు ఫిట్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ సాట్నా డిస్టిక్లో శివం అని చెప్పేసి ఒక రైతు ఉన్నాడు. అతను ఒక జర్మన్ షెపర్డ్ని పెంచుకుంటూ ఉన్నాడు. సో వీళ్ళు నార్మల్గా నైట్ పొలం ఉంటుంది కదా, రైతులు అంటే పొలం దగ్గర పడుకుంటూ ఉంటారు, ఎందుకంటే కాపలా కాస్తూ ఉంటారు, పంట వచ్చి ఏ ఒకటి వచ్చి నాశనం చేస్తుంది, పందులు కానీ ఏ ఒకటి నాశనం చేస్తూ ఉంటాయి, అందుకని చెప్పేసి అక్కడ పడుకుంటారు. సో వాళ్ళ ఏరియాలో పులులు కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఒక పులి అయితే వచ్చింది. పులి వచ్చిన తర్వాత ఇతని మీద అటాక్ చేయబోయింది. పులి వచ్చింది ఊరికే ఉండదు కదా, అతని మీద అటాక్ చేయకపోతే ఈ జర్మన్ షెపర్డ్ పులితో పోరాడింది. యజమాని దాకా రానియకుండా పోరాడి దాన్ని పంపించేసింది, అది పారిపోయింది. కాకపోతే దీనికి చాలా గాయాలైనాయి, కొరికినట్టుంది పాపం. ఇక్కడ ట్రై చేశారు బతికడానికి, కాకపోతే బతికించలేకపోయారు, చనిపోయింది. ఇంత విశ్వాసంగా ఉంటాయి అన్నమాట డాగ్స్. ఒకవేళ మనం వాటిని పెంచుకుంటే అవి అంత ఎఫెక్షన్ చూపిస్తాయి మీ మీద ఎగ్ కూడా వాళ్ళనివ్వవు. Meanwhile, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ మన ఛానల్లో వచ్చిన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.